హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా నమస్కారములు. నా యొక్క ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే పాత వాళ్ళు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ నాకు కొండంత బలం, మీరే నా ధైర్యం. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మరి ఉత్తమ చిత్రం విభాగంలో ఉత్తమ చిత్రంగా నామినేట్ అయ్యింది, ఎంపికయింది ఏదంటే ఓపెన్ హైమర్ అనే సినిమా అనేది అయింది. ఏ సినిమా అంటే ఓపెన్ హైమర్ అనే సినిమా ఎంపిక అవ్వడం జరిగింది. ఈ సినిమాకు గాను, ఈ చిత్రానికి గాను మొత్తం 5 అవార్డులు రావడం జరిగింది. 5 అవార్డులు అనేవి రావడం జరిగింది. మరి ఈ ఉత్తమ సినిమా అనే చిత్రం అనేది ఓపెన్ హైమర్ అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, నేను ఒక ట్రిక్ చూశాను, అదే మీ ముందు ప్రజెంట్ చేస్తాను, చూడండి. అంటే ఓపెన్గా హైప్ క్రియేట్ చేస్తే అది ఉత్తమ చిత్రం అవుతుంది. సో ఓపెన్గా హైప్ క్రియేట్ చేస్తే అది ఉత్తమ చిత్రం అవుతుంది. ఓపెన్ హైమర్ ఉత్తమ చిత్రం, ఓపెన్ హైమర్. నెక్స్ట్, ఉత్తమ దర్శకుడు ఎవరు అంటే క్రిస్టోఫర్ నోలాన్. ఉత్తమ దర్శకుడు ఎవరు? క్రిస్టోఫర్ నోలాన్. మరి దానికి ట్రిక్ ఏంటంటే, టీవీ ట్రిక్ ఏంటో చూడండి. అందరి నోళ్ళలో పడితే కానీ వాడు ఉత్తమ దర్శకుడు అవడు. అంటే ఉత్తమ దర్శకుడు ఎవరు అంటే క్రిస్టోఫర్ నోలాన్. అందరి నోళ్ళలో పడితే కానీ వాడు ఉత్తమ దర్శకుడు అవడు. ఎస్, ఉత్తమ దర్శకుడు ఎవరంటే క్రిస్టోఫర్ నోలాన్. నెక్స్ట్, ఉత్తమ నటుడు ఎవరు అంటే సిలియన్ మర్ఫీ. ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ. ఉత్తమ నటి లిల్లీ గ్లాడ్ స్టోన్. మరి ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి పీవీ ట్రిక్ ఏంటో చెప్తుందో చూడండి. ఉత్తమ నటుడు అవ్వాలంటే సీనియర్ అయి ఉండాలి. ఎస్, ఉత్తమ నటుడు అవ్వాలంటే సీనియర్ అయి ఉండాలి. మరి సీనియర్ అంటే గాడ్. సీనియర్ అంటే ఎవరు? గాడ్. సీనియర్ అంటే గాడ్తో సమానం. కాబట్టి ఇప్పుడు చూడండి, సీనియర్ అన్నాము అంటే సిలియన్ మర్ఫీ. మరి సీనియర్ అంటే గాడ్తో సమానం అన్నాము, గాడ్ అంటే గ్లాడ్ స్టోన్. అంటే ఉత్తమ నటి ఎవరంటే లిల్లీ గ్లాడ్ స్టోన్ అని చెప్తాము. ఓకే, ఇది అంటే ఉత్తమ నటుడు ఎవరంటే సీనియరే ఉత్తమ నటుడు అవుతాడు. మరి సీనియర్ అంటే గాడ్తో సమానం. మన సీనియర్స్ రెస్పెక్ట్ చేయాలి కదా, అంటే గాడ్తో సమానం అని. సో సీనియర్ రెస్పెక్ట్ చేయాలంటే గాడ్తో సమానం. అంటే ఉత్తమ నటి ఎవరు అవుతుంది? లిల్లీ గ్లాడ్ స్టోన్. రైట్. నెక్స్ట్, ఉత్తమ సహాయ నటుడు ఎవరు అంటే రాబర్ట్ డానీ జూనియర్. సో ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే రాబర్ట్ డానీ జూనియర్. మరి ఉత్తమ సహాయ నటి ఎవరు? డావిన్ జాయ్. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక ట్రిక్ చెప్పాను, అదే ఒకసారి చూడండి. సో జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎవరు? సహాయ నటుడు. సో జూనియర్ ఆర్టిస్టే సహాయ నటుడిగా ఉంటాడు. అంటే ఉత్తమ సహాయ నటుడు ఎవరండి? రాబర్ట్ డానీ జూనియర్. సో జూనియర్ ఆర్టిస్టుల సహాయ నటుడిగా ఉంటారు కాబట్టి ఉత్తమ సహాయ నటుడు ఎవరంటే జూనియర్, అంటే రాబర్ట్ డానీ జూనియర్. మరి జూనియర్ ఆర్టిస్టులే చాలా జాయ్గా ఉంటారు. అంటే ఎలా ఉంటారు? ఎంజాయ్గా ఉంటారు. వాళ్ళే ఎంజాయ్గా ఉంటారు, జాయ్గా ఉంటారు అంటే ఎంజాయ్గా ఉంటారు. ఉత్తమ సహాయ నటి ఎవరు అంటే డావిన్ జాయ్. ఉత్తమ సహాయ నటి ఎవరంటే డావిన్ జాయ్. అర్థమైందా? సో జూనియర్ ఆర్టిస్టు సహాయ నటుడిగా ఉంటారు, వారు జాయ్గా ఉంటారు. మరి సహాయ నటి ఎవరు? డావిన్ జాయ్. నెక్స్ట్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఎవరు వచ్చారంటే లుడ్విగ్ గురాన్సన్. అంటే దీని ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హీరో ఇగ్గు లేకుండా సినిమా తీస్తేనే ఒరిజినల్ స్కోర్ వస్తుంది, అంటే రిజల్ట్ అనేది వస్తుంది, ఒరిజినల్ రేటింగ్ అనేది వస్తుంది. అంటే ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఎవరు అంటే లుడ్విగ్ గొరాన్సన్. ఓకే, నెక్స్ట్ లుడ్విగ్ గొరాన్సన్. అర్థమవుతుందా? లుడ్విగ్ గొరాన్సన్. నెక్స్ట్, ఉత్తమ హాస్య నటుడు పాల్ గియామట్టి.
ఉత్తమ హాస్య నటి ఎమ్మా స్టోన్. ఉత్తమ హాస్య నటి ఎమ్మా స్టోన్. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? పీవీ ట్రిక్ ఏం చెప్తుంది? హాస్య నటుడు అంటే కేఏ పాల్ కాదు. హాస్య నటుడు అంటే కేఏ పాల్ కాదు, పాల్ గియామట్టి. పాల్ గియామట్టి. పాల్ గియామట్టి. మరి మట్టి కాదు, స్టోను అని చెప్తుంది. హాస్య నటుడు అంటే కేఏ పాల్ కాదు, పాల్ కాదు, పాల్ గియామట్టి. మట్టి కాదు, స్టోను అని చెప్తుంది. హాస్య నటుడు అంటే కేఏ పాల్ కాదు, పాల్ గియామట్టి. అంటే పాల్ గియామట్టి అని అర్థం. హాస్య నటుడు ఎవరు? ఉత్తమ హాస్య నటుడు ఎవరంటే పాల్ గియామట్టి అని చెప్పొచ్చు. కేఏ పాల్ కాదు, పాల్ గియామట్టి. మరి ఉత్తమ హాస్య నటి అంటే మట్టి కాదు, స్టోన్ అని చెప్తున్నాం అంటే ఎమ్మా స్టోన్ అని. మట్టి కాదు, స్టోన్ అని చెప్తున్నాం అంటే ఉత్తమ హాస్య నటి ఎవరంటే ఎమ్మా స్టోన్. రైట్. నెక్స్ట్, ఉత్తమ హాస్య చిత్రం. ఉత్తమ హాస్య చిత్రం అంటే పూర్ థింగ్స్. పూర్ థింగ్స్ అంటే నేనేం చెప్తుంది, పీవీ ట్రిక్ ఏం చెప్తుంది చూడండి. అంబానీ పూర్ అంటే అది పెద్ద హాస్యమే కదా. అంబానీ పూర్ అంటే చాలా పెద్ద హాస్యమే. ఎస్. ఉత్తమ హాస్య చిత్రం ఏంటి? పూర్ థింగ్స్. పూర్ థింగ్స్. ఓకే. ఉత్తమ ఆంగ్లేయేతర చిత్రం అంటే దీన్ని ఎలా గుర్తించుకోవాలి అంటే అనాటమీ ఆఫ్ ఫాల్. అనాటమీ ఆఫ్ ఫాల్. మరి దీన్ని పీవీ ట్రిక్ ఏం చెప్తుందో చూడండి. ఇంగ్లీష్ సినిమాకి ఆస్కార్ కోసం ప్రాబ్లం ఉండదు, ఆంగ్లేయేతర సినిమాకి మాత్రమే ఆటంకం వస్తుంది. ఓకే. ఇంగ్లీష్ సినిమాకి ఆస్కార్ కోసం ప్రాబ్లం ఉండదు, ఆంగ్లేయేతర సినిమాకి మాత్రమే ఆటంకం వస్తుంది. అంటే ఉత్తమ ఆంగ్లేయేతర చిత్రం ఏదంటే ఆటంకం. అంటే ఆటంకం అంటే ఏంటి? అనాటమీ ఆఫ్ ఫాల్. అనాటమీ ఆఫ్ ఫాల్. అలాగే సో ఆటంకం, ఇక్కడ ఆటంకం అని చెప్పాను అంటే అనాటమీ ఆఫ్ ఫాల్. ఇంగ్లీష్ సినిమాకి రాదు ప్రాబ్లం, ఆంగ్లేయేతర సినిమాకి మాత్రమే వస్తుంది ఆటంకం అంటే అనాటమీ ఆఫ్ ఫాల్. వెరీ గుడ్. నెక్స్ట్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఏ సినిమాకి వచ్చిందంటే వాట్ వాజ్ ఎ మేడ్. అంటే వాట్ వాజ్ ద మేడ్ అనే సినిమాకి వచ్చింది. అంటే అసలు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ మనం ఏం చేయాలా? ఒరిజినల్ సాంగ్ని ఎలా తయారు చేయాలండి? వాట్ వాజ్ ద మేడ్ ఎలా తయారు చేయాలో ఒరిజినల్ సాంగ్ అంటారు. ఒరిజినల్ సాంగ్ మనం ఎలా తయారు చేస్తాం? నాకు బెస్ట్ డ్రామా సిరీస్. బెస్ట్ డ్రామా సిరీస్ విభాగంలో దేనికి వచ్చిందంటే సెక్సీసియన్. సెక్సీసియన్ అంటే సెక్సీసియన్. సెక్సీసియన్ ఇది ఎలా వచ్చింది అంటే మరి దీని పీవీ ట్రిక్ ఏం చెప్తుందంటే డ్రామా చేస్తేనే సక్సెస్ అవుతారు, నువ్వు బాగా నటిస్తేనే విజయం సాధిస్తావు, లేకపోతే విజయం సాధించడం కష్టం. సో నువ్వు బాగా చేస్తేనే, డ్రామా చేస్తేనే, నువ్వు నటిస్తేనే సక్సెస్ చేస్తావు అనమాట. సక్సెస్ అనేది అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో బెస్ట్ డ్రామా సిరీస్ విభాగంలో ఏది వచ్చిందంటే సక్సెస్ ఏమో వచ్చింది. ఎస్. నెక్స్ట్, ఎస్, సినిమా అండ్ అచీవ్మెంట్. సినిమా టెక్ అండ్ అచీవ్మెంట్స్ విభాగంలో ఏ సినిమాకి వచ్చిందంటే బార్బీ అనే సినిమాకి వచ్చింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలండి అంటే పీవీ ట్రిక్ ఏం చెప్తుంది? సినిమా బాక్స్ ఆఫీస్ సాధించిందంటే జనాలు బాల్ తీశారని అర్థం. ఎస్, బార్బీ. ఓకే. సినిమా టెక్ అండ్ అచీవ్మెంట్. సినిమా టెక్ అండ్ అచీవ్మెంట్ విభాగంలో ఏ సినిమాకి వచ్చిందండి అంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఏ సినిమాకి వచ్చిందంటే బార్బీ అని చెప్పొచ్చు. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా అంటే సినిమా బాక్స్ ఆఫీస్ సాధించిందంటే దాని అర్థం జనాలు బాల్ తీశారని అర్థం. జనాలు బాల్ తీశారని అర్థం. వెరీ సింపుల్. చాలా ఈజీగా ఈ పాయింట్లని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే 1-2-3 సార్లుగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా దీన్ని మనం ఈజీగా చేయొచ్చని నేను అనుకుంటున్నాను. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లాట్. అందరూ వీడియో నచ్చినట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా మోర్ ఇంట్రెస్ట్ మీ వీడియోస్ని మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.